కాకినాడ వార్ఫ్ రోడ్లో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఉదయం కమిషనర్ వార్ఫ్ రోడ్లో విస్తృతంగా పర్యటించారు. వార్డులో పక్కన పెరిగిన చిన్నపాటి పొదలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, చెత్త కుప్పలను తొలగించే పనులు చేపట్టారు. అలాగే ప్రధాన డ్రైన్ను గతంలో డీసిల్టింగ్ చేసినప్పటికీ తిరిగి పూడికిపోవడంతో మరోసారి డీసిల్టింగ్ చేయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వార్ఫ్ రోడ్లోని ప్లాట్ఫామ్ సమీపంలో పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించి ప్రజలకు, విద్యుత్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అదే ప్రాంతంలో ఉన్న చిన్నపాటి నీటి పైప్ లీకేజీని కూడా త్వరితగతిన అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధానంగా వార్ఫ్ రోడ్డు, బంకింగ్హామ్ కాలువ పరిసరాల్లో చెత్త, ప్లాస్టిక్ కవర్లను కాలువలో వేయకుండా ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. చెత్తను నిర్ణీత ప్రదేశాల్లోని డస్ట్బిన్లలోనే వేయాలని సూచించారు. కాలువలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలతో పాటు డ్రైనేజీకి వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిఈ లక్ష్మీనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ అర్జున్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, ఈఈ కనకారావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, నాయకులు, ఏఎంసీ చైర్మన్ బచ్చిశేఖర్, నాయకులు అద్దేపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆ చెట్లు పెరిగిపోవడం వల్ల మనకి కొంత మళ్ళీ ఫ్యూచర్ ఇబ్బంది వస్తుంది. ఇబ్బందితో మనకు దగ్గరుండి మొక్కల్ని మనం రిమూవ్ చేయడం జరిగింది. దానివల్ల ఎలక్ట్రికల్ షాక్ కానీ, ట్రాన్స్ఫరింగ్ కాలిపోవడం కానీ ఉండడానికి అవకాశం లేదు. అదేవిధంగా మనకి ఈ ప్రతి ఒక్క చోట మనం వెళ్ళినప్పుడు చూసాను, చిన్న వాటర్ పైపు లీకేజ్ ఒకటి ఉంది. ఆ లీకేజ్ని కూడా మనం అరికట్టడం జరుగుతుంది. మన డిఈ నీటి సరఫరా వారితో చెప్పడం జరిగింది. యూ విల్ టేక్ దట్ డెసిషన్. అదేవిధంగా మనకి ఈ వార్ఫ్ రోడ్డు దగ్గర ఉన్న మెయిన్ ఈ బుషెస్ కానీ, ఈ తడి చెత్త, పొడి చెత్త కొంత డస్ట్బిన్స్ పెట్టాము. కానీ కొంతమంది ఇంకా వేయకుండా ప్లాస్టిక్ కవరు ఆ నదిలోకి విసిరేస్తున్నారు. మీరు అందరూ చూశారు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఉంటే మీరు ఒక చోట వేసినట్టయితే మేము అలాగే పట్టుకెళ్తున్నాము. దయించి అవి ఆ బకింగ్హామ్ కెనాల్లోకి వేయొద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. అదేవిధంగా ఈ ఫ్లెక్సీలు అవి ఉన్నాయి. కొన్ని చోట్ల మన ఫ్లెక్సీలు అన్నీ కూడా నిరోధిస్తున్నాము. ఏ వార్డు సచివాలయం ఉన్నా ఆ ప్లానింగ్ సెక్రటరీ దే హ్యావ్ టు డూ. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, కొన్ని ఫ్లెక్సీలన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే పెడెస్ట్రియన్స్ దాన్ని చూస్తూ అలాగే వెళ్ళటం వల్ల ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు కూడా ఆదేశించున్నారు. ఆ ఫ్లెక్సీలను కూడా మనం తొలగించడానికి చర్య తీసుకుంటాం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడ కూడా ఫ్లెక్సీలు మ్యాక్సిమం తొలగిస్తున్నాము. ఎవరు కూడా దయించి ఏదైనా ఆథరైజ్డ్ ఫ్లెక్సీ పెట్టుకుంటే ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మీ ఫ్లెక్సీలు తొలగించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాండి. పదే ఈ ఫ్లెక్సీల విషయంలో మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైతే మీరు ఆనందకరంగా ఫ్లెక్సీ పెట్టుకుంటున్నారో ఆ కార్యక్రమం, శుభకార్యం కానీ, మీ బర్త్డే కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీని తొలగించి ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించవలసిందిగా మీ అందరినీ